అయితే ఆ రోజు 7:30 అలా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత 10:30కి అలా మేమందరం పడుకున్నాము. పాప నేను ఇదే బెడ్ పైన పడుకున్నాం. ఆ రోజు అది కింద చాప వేసుకొని పడుకుందనమాట అక్కడ. అయితే సరిగ్గా 3:34 ఆ టైం అవుతున్నది. గట్టిగా అరిసిందనమాట. గట్టిగా అరిసేసరికి నా మీద పడింది గట్టిగా అరిసి. నేను తుల్లిబడి లేచాను. లేచిన తర్వాత ఏమైందంటే అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు జుట్లు విరబోసుకొని అని చెప్పింది. అదేంటి, నాకెవరు లైట్ వేసాను, నాకెవరు కనపట్లేదు. ఇంకా సరే కాసేపు కూర్చున్నాను. ఏంటే బాబు, ఇల్లు కొని 12 సంవత్సరాలు అవుతున్నది, ఇంతవరకు ఎప్పుడు మాకు ఇలా ఏమీ జరగలేదు. నువ్వేంటి అంత ఎంతగా ఉన్న ధైర్యాన్ని కూడా పోగొడుతున్నావు నాకు. పడుకో, ఏం లేదు, అలాగా నీకేదో భ్రమ అని చెప్పి కల వచ్చిందేమో అని చెప్పి, సరే నీ ధైర్యానికి హనుమాన్ చాలీసా, రామరక్ష లాంటివి పెట్టేసి పడుకున్నాం. మళ్ళీ అది పెట్టి అక్కడ పడుకున్నాం. దాని ప్లేస్లో అది ఎక్కడైతే కనిపిస్తున్నది అని చెప్పిందో ఆ మూల అనమాట, అక్కడ పెట్టి పడుకున్నాం అనమాట. పడుకుంటే మళ్ళీ ఒక అరగంట అయిందేమో, ఇంకా మళ్ళీ సౌండ్. ఏంటి, ఇంకప్పుడు నేను లేచాను, అది వచ్చి నా మీద పడింది. ఏంటి, ఎందుకు అరిచావని. అదేంటి నువ్వెందుకు అరిచావు, నువ్వు అరలేదా అంటే నేనేం అరలేదు అంది. నువ్వే అరిచావు కదా, నేను అరలేదు అన్నాక సరే అయితే మళ్ళీ పడుకున్నావు. సరే పడుకో, అదే అరిచి. నేను అనుకున్నాను అదే అరిచి ఉంటుందిలే వాళ్ళు చెప్తున్నదని. అది అనుకుంది, నేను అరిచాను. సరే పడుకుంది. మళ్ళీ ఇలా నిద్ర పట్టలేదు. ఒక పావుగంట అలాగైంది. ఇంక మా అమ్మాయి లేచేసి 11 చాలు కానీ పడుకుంది, ఇంక నేను చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకుంటాను, మీ ఇద్దరు పనులు చేసుకోండి అని చెప్పి లేపిసింది. లేపిస్తే ఇద్దరం లేచాము. 4:30 అలాగైంది. లేచి ఇంట్లో పనంతా చేసి నేను తెల్లవారుజామునే పూజ చేసుకుంటాను కదా, అలాగా నేను ఇంకా పూజ అంతా చేసుకొని అన్నీ అయ్యేసరికి 6:30, 7 అయిందనమాట. అయిన తర్వాత పిల్లలకి నేను టిఫిన్ క్యారేజ్ కడుతున్నాను. అప్పుడు మా అమ్మాయి అంది, రాత్రి మళ్ళీ రెండోసారి ఎవరు అరిసారు తెలుసా అని అడిగింది. అదే అరిసిందమ్మా, నన్ను అంటుంది అంటే, చిచ్చి నేను అరలేదు, ఇదే అరిసింది, నన్ను అంటున్నది అని అనుకుంటున్నాను. మీ ఇద్దరు కాదు, నేను అరిచాను అంది. అది మాకు షాకు. నేను ఇది చెప్తే నేను అస్సలు నమ్మేదాన్ని కాదు, నమ్మను కూడా, నాకు అస్సలు నమ్మకాలు ఉండవు అలాంటివి. ఇది చాలాసార్లు చెప్తుంది, నాకేవో మాటలు వినిపిస్తాయి, నాకు అక్కడ కనిపిస్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారా అని. దాన్ని తోసి పడేసే, పోవే బాబు నీకు ఎప్పుడు ఇదే బాధ అని చెప్పి నేను దాన్ని ఎప్పుడు ఆలోచనలతో ఉంటాను, నువ్వు అందుకే అలా కనిపిస్తాను, నేను తీసి పడేస్తాను. ఎప్పుడైతే మా అమ్మాయి చెప్పిందో అయిపోయింది, నా గుండెల్లో గుండె జారిపోయింది. ఇంకా భయం వేసింది, చాలా భయం వేసింది. అది చెప్తే నేను అసలు నమ్మకపోయేదాన్ని. మా అమ్మాయి నువ్వెందుకు అరిచావే అని అంటే, నీకు నాకు మధ్యలోని ఇలా జుట్లు విరబోసుకొని ఎవరు కూర్చొని ఉన్నారు, నన్ను ఇలా చేత్తో నొక్కేస్తున్నారు, నేనేమో విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాను, నువ్వేమో నిన్ను పిలుస్తున్నాను, నువ్వు అసలు కదలడం లేదు. నేను ఇంకా అలాగే ఇంకా హనుమాన్ చాలీసా చదువుతున్నాను. అప్పుడు వదిలినట్టు అనిపించింది నాకు. ఆ వదిలినప్పుడు అరుపు అనమాట. అప్పుడు మీ ఇద్దరు లేచి నువ్వా అనుకుంటున్నారు. ఇంకా ఆ టైంలో మళ్ళీ మీకు చెప్తే భయపడతారని చెప్పి ఇంకా నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అనేసి అది చెప్పింది. తీరా చెప్పిన తర్వాత ఇంకా 7 అయింది. పిల్లలిద్దరు వెళ్ళిపోయారు. అది కూడా బయలుదేరిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయేదో తెలియదు, గుడికో దేనికో వాళ్ళు అనేవాళ్ళ ఇంటికో. మార్నింగ్ రాత్రి ఉన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాత్రం అది వీళ్ళతో పాటు రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం వస్తుండేది. అయితే ఇంకా ఏమైంది, అది కూడా ఉండే బాబు అసలు ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఎలా